నమస్తే అండి. ఈరోజు తిరుపతిలో ఒక 4-5 రోజుల నుంచి పెద్ద చర్చ జరుగుతుంది కదా. తిరుపతిలో కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో వేరే వేరే నూనెలు కలిచాయని, వేరే వేరే కొవ్వు పదార్థాలు కలిచాయని చాలా గోలగోలగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో. అది తెలిసినాక చాలా బాధగా ఉంది. ఏంటండి హిందువుల మీద హిందువుల దేవుళ్ళ మీద ఇతర వాళ్ళకి ఎందుకు అంత కోపం? ఏం చేసాం మనమేం చేయట్లేదు కదా. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు కొలుసుకుంటున్నారు, మన దేవుడిని మనం కొలుసుకుంటున్నాం. కానీ ఇది వెంకటేశ్వర స్వామి అంటే ఏమనుకుంటున్నారు? ఎంత పవిత్రమైన కొండ, ఎంత పవిత్రమైన లడ్డు ప్రసాదం. ఎవరైనా ప్రసాదం ఇంత పెడితే స్నానం చేయకపోతే కూడా మనం దాన్ని తీసుకోము. అంత పవిత్రంగా చూసే మన లడ్డు ప్రసాదాన్ని ఇంత వ్యర్థంతో ఎలా చేశారు? ఇంత వేరే వేరే విధానాలతో ఎలా నెయ్యి తయారు చేయించి, లడ్డును తయారు చేయించి అది దేవుడికి పెట్టడమే కాకుండా దేవుడికి పెట్టిన ప్రసాదం ప్రజలందరికీ కూడా మళ్ళీ తినిపించడం ఎంత పాపం! ఇది చాలా పాపం కదా. ఇలాంటి పాపాలు చేస్తే అస్సలు క్షమించకూడదు. ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించి వదిలేయకూడదు. తప్పకుండా ఆ భగవంతుడు అనేవాడు వాళ్ళని శిక్షించాలి. అయితే వెంకటేశ్వర స్వామి అంటే మన అందరికీ చాలా ఇష్టం. హిందువులందరికీ చాలా ప్రీతికరమైన దేవుడు. దేశాలు ప్రపంచాల్లో ఎక్కడ పట్టినా వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా ఇష్టం అందరికీ. వెంకటేశ్వర స్వామి అంటే లడ్డే గుర్తొస్తుంది. లడ్డు ఎవరైనా పెట్టగానే స్వామి ముందు మనకి కళ్ళల్లో మెదులుతాడు. ఎందుకంటే లడ్డు తినగానే మనకి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం, భగవంతుడికి దండం పెట్టుకొని ఆ లడ్డు ప్రసాదం అనేది మనం నోట్లో వేసుకొని తింటాం. అంత పవిత్రంగా భావించే లడ్డూని ఇలా చేయడానికి వీళ్ళకి మనసు ఎలా ఒప్పింది? హిందూ సమాజాన్ని ఎందుకు ఇలా నాశనం చేయాలనుకుంటున్నారు? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా హిందూ ప్రపంచం. హిందువులైతే ఎక్కడెక్కడున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మనసులతో బాధపడిపోతున్నారు. ఇది ఎలా ప్రక్షాళన ఉంది? ఎంత బాధగా ఉందంటే చాలా బాధగా ఉంది. ఇలా చేయకూడదు. సంవత్సరానికి ఒక్కసారి పోయినా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు. వాళ్ళకి తెలియదా? అవతల వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ఇష్టం. ఎవరు మనసుకు సంబంధించింది వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని ఇంకొకరు మనోభావాల మీద దెబ్బ కొట్టే అవసరం కానీ వాళ్ళకి లేదు. అట్లా చేయడం చాలా తప్పు. ఇది భగవంతుడికి మంచి జరగాలని, చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందువులంతా కలిసి ఏకదాటిగా భగవంతుని స్మరించాలని, ఆ వెంకటేశ్వర స్వామి ప్రశాంతత చేకూర్చాలని మనం అందరం అనుకోవాలి. ఆ భగవంతుడికి దండం పెట్టుకోవాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఉండే వాళ్ళందరినీ కూడా భగవంతుడే శిక్షించాలని, అస్సలు క్షమించకూడదు. ఇలాంటి ఇంకొకసారి జరగకుండా అక్కడున్న సంస్థ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఒక హిందూ సమాజానికి ఆ సంస్థని అప్పగించాలని, మనలాంటి హిందువులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకోవాలని అనుకుంటున్నాను. హిందువుల మీద ఇంత ఘోరంగా, ఇంత విధానంగా వాళ్ళని ఎక్కడ హిందువుల్ని ఇంత అణిచేయాలని కోరుకునే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు, చూడం కూడా. ఏంటి ఇది అసలు? ఎందుకు ఇంత కక్ష మన మీద? ఎందుకు అవతల వాళ్ళకి మన మీద ఇంత కక్ష? ఇక లేదు, భగవంతుడి మీద శిక్ష, ప్రజల మీద శిక్ష. ఏం సాధిస్తారు ఇలా చేస్తే? మనమేమన్నా ఎవరినైనా కొడుతున్నామా, తిడుతున్నామా? మన దేవుడిని మనం కొలుచుకుంటున్నాం. దీనికి కూడా తప్పు అని మన దేవుడిని మనకే దూరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేయండి.